అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని మీడియా కవర్ చేయకుండా, ప్రజల్లో మాట్లాడనివ్వకుండా, డిస్కషన్ రాకుండా ఉండేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశం అంటారా? అంటే దాంతోనే ఎక్కువ మనం లాస్ట్ 10 రోజుల నుంచి ఏం నడుస్తుంది, ఎక్కువ ఫోన్ ట్యాపింగ్, దాని ఇష్యూస్ స్పేస్ ఆక్రమిస్తున్న మాట వాస్తవమే. ఇవాళ చూడండి అండి, రైతు బంధు వేసేసినాం, అయిపోయింది, కంప్లీటెడ్ అని అంటారు. కానీ గ్రౌండ్ మీద 4 ఎకరాల వాళ్ళు ఇవాళ కూడా మాకు రైతు బంధు లేదని పడలేదు అని చెప్పిన వాళ్ళు, ఆ రైతు రాంగా రేవంత్ రెడ్డి గారే కరెక్టా? సింపుల్గా ఆలోచించాలి. చెప్తున్నది అబద్ధం. రైతా రుణమాఫీ విషయంలో కూడా ఇది అయింది కదా, అయింది. అవును, రుణమాఫీ విషయంలో కూడా అయిపోయింది, సక్సెస్. మహారాష్ట్రకు పోయినాం, ఎన్నికల్లో మేము రుణమాఫీ చేసేసినాం, ఒక్క దఫాలో చేసినామని పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి నిలబడి అనౌన్స్ చేసేసిండు. కానీ ఇక్కడ 600 రైతులు ఒక గ్రామంలో ఉంటే 100 మంది రైతులకు పడి 500 మంది రైతులు మాది కాలేదు అని అంటారు. అది మన చర్చకు రావాలి కదా. ఇవాళ కూడా క్రైమ్ విషయం మీద చర్చకు లేదు. ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవాళ మనం మాట్లాడతలేం. ప్రామిసెస్ ఇచ్చారు కదండి, కాంగ్రెస్ ఇచ్చిన ప్రామిసెస్ ఇవాళ ఉద్యోగస్తుల విషయం మీద కానివ్వండి. మీరు ఏం చేస్తున్నారు? వృధా డబ్బులు. ఇవాళ చూడండి, ఒక భారత్ సమ్మిట్ అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టిరండి. రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మీరు కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, మార్క్ 7 ఇన్నోవేషన్స్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్కి మీరు 30 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇయ్యరు. రాహుల్ గాంధీ సమావేశానికి నువ్వు 30 కోట్లు ఖర్చు పెట్టొచ్చంట. కానీ 700 కోట్ల రెవెన్యూ వచ్చిన ఫార్ములా ఈ 1000 కోట్లు మనకు వచ్చిన పెట్టుబడులు ఏదైతే కంపెనీస్ అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు వచ్చిందో అది రాంగ్ అంట. రాహుల్ గాంధీ మీటింగ్ మాత్రం కరెక్ట్ అంట. దానికి ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టొచ్చంట. అది మనం చర్చ చేయొద్దు. ఇవాళ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు రేపో మాపో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇవాళ నువ్వు వచ్చి కరెక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్కి అయ్యేసరికి నీ 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు ఇస్ నాట్ అ లెస్ నంబర్ కదా. ఎగ్జాక్ట్లీ. మరి 2 సంవత్సరాల్లో నువ్వు ఒక ఫ్లైఓవర్ అని కట్టిన, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన లేటెస్ట్ ఫ్లైఓవర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవరే. నీది ఎక్కడ ముందుకు పోయింది? నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు కానీ, నువ్వు ఇచ్చే ఫ్లైఓవర్స్, నువ్వు రిబ్బన్ కటింగ్లు చేసుడు కానీ, ఇవన్నీ కూడా పాత ప్రభుత్వమే. నీ కొత్తదేమున్నది? ఆఖరికి నువ్వు మొన్న 48 గంటల ముందు మొదలుపెట్టిన ఈగిల్ యాంటీ నార్కోటిక్స్ కూడా కాపీయే. అది ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం నుంచి ఉన్నది ఈగిల్ యాంటీ నార్కోటిక్స్. సొంత బుర్ర లేదు, విజన్ పెట్టట్లేదు. విజన్ లేనప్పుడు ఏం చేయాలి? డైవర్షన్. ఆ డైవర్షన్లో భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లీకులకు మీడియా పడొద్దు. ఓకే. ఎందుకంటే లాంగ్ రన్లో పొలిటికల్ పార్టీస్ విల్ చేంజ్, గవర్నమెంట్స్ విల్ చేంజ్, విల్ మీడియా ఛానల్ చేంజ్? నో, అన్లెస్ మీరు షట్ డౌన్ మీ ఆపరేషన్స్ చేస్తే తప్ప. అంతే. ఇంకొకటి నేనే చెప్తున్నాను, మీడియా ఛానల్కి ఎప్పుడు దానికి ఒక పరిధి అనేది ఉండదు. దేశంలో ఏ న్యూస్ అయినా కూడా ఒక మీడియా ఛానల్ కవర్ చేయగలుగుతుంది, ఆ పూర్తి స్వేచ్ఛ ఉన్నది. కానీ ఎవరైతే మీడియా ఛానల్ నోన్ చేస్తారో, మీ బుర్ర విషంతో నిండుంటే డెఫినెట్గా మేము దానికి పొలిటికల్ యాంగిల్ మేము మాట్లాడాల్సి వస్తుంది. మా రాష్ట్రం కొట్లాడుకొని తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఎవరో బిచ్చం ఇస్తేనో సోనియా గాంధీ గారు, అద్దంకి దయాకర్ గారు అంటారుగా మా సోనియం ఇచ్చిన బిచ్చం అని. కాదు, కొట్లాడితే వచ్చిన రాష్ట్రం ఇది. అండ్ ఆ వంశీ గారు ఎవరైతే ఉన్నారో, చరిత్ర ఎవరు మర్చిపోలేదండి. ఇజ్ ఇట్ నాట్ ట్రూ? ఏపీ ఎన్జిఓస్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ వేదిక మీద వంశీ గారు ఉన్నారా లేదా? ఉన్నారు. మేము మర్చిపోయినామా? అదే విషయం ఇవాళ కూడా చిమ్ముతున్నావు వంశీ నువ్వు. ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణ నాయకులు, తెలంగాణ బీఆర్ఎస్, ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ రావద్దు. కేటీఆర్ ఈ 1.5 ఇయర్లో లగచర్ల అయినా, అదాని నువ్వు 100 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకోవడం అయినా, మూసి డిపిఆర్ లేకుండానే ఇల్లు మార్కింగ్లు చేసిన, హైడ్రా ఇల్లు కూల్చివేతలు అయినా, యువత మీద లాఠీ చార్జ్ అయినా, కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా, బెటాలియన్లు వాళ్ళందరూ అయినా కూడా, ఈ ప్రతి ఒక్క ఇష్యూస్, రైతు రుణమాఫీ అయినా, రైతు బంధు అయినా, ఈ అన్ని ఇష్యూస్ టేకప్ చేసిన ఒక్క వ్యక్తి పేరు చెప్పండి? కేటీఆర్. ఆ కేటీఆర్ని ఆపాలి. నువ్వు పెట్టిన ప్రతి బహిరంగ సభ కేటీఆర్, నువ్వు నీ సోషల్ మీడియా, కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇవాళ అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నావు. దానికి వత్తాసు పలికింది ఏపీ ఎన్జిఓస్ సమావేశంలో ఉన్న వంశీ. మీడియా పర్సనల్గా చూడట్లేదు మేము. నీ అజెండా అది ఉన్నప్పుడు, నువ్వు అజెండాని ఇట్లా రన్ చేస్తున్నప్పుడు, నువ్వు ఇవాళ పెట్టిన థంబ్నెయిల్స్
జర్నలిజం కాదన్నప్పుడు ఖచ్చితంగా మేము నిజాలు మాట్లాడతాం. ఇవాళ అదే అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కృష్ణ గారు, ప్రభాకర్ రావు గారు యుఎస్ నుంచి వచ్చేస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం బయటకు వచ్చేసినట్లు ఈ కేసు చాలా బిగ్గెస్ట్ టర్న్ తీసుకుంటుంది, పెద్ద పెద్ద తలకాయల పేర్లు మొత్తం అంతా బయటకు వస్తాయని చెప్పి మీడియా మొత్తం ఊదరగొట్టింది. అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఆయన వచ్చిన రోజునంత హడావిడి మరుసటి రోజు లేదు. ఏంటి, ఏం జరుగుతుంది? మీరు అన్నదాని ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ నీరు గారిపోయింది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదు అనుకోవాలా, లేకపోతే ఇది ఒక ఓవర్ హైప్ అనుకోవాలా? అంటే హైప్ నిజంగానే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తీసుకున్న కేసెస్ ప్రకారం షిఫ్ట్ అవుతున్నారు. గోల్ పోస్ట్ షిఫ్టింగ్ ప్రభుత్వంలో కదా ఇవాళ గోల్ పోస్ట్ షిఫ్టింగ్ ఎట్లా అంటే 2047 మోదీ గారు 2047, రేవంత్ రెడ్డి గారు 2040. ఇవాళ చేయండి అయ్యా, మీరు ఇచ్చిన హామీలు ఇవాళ కంప్లీట్ చేయండి అంటే మాకు 2047. సేమ్ థింగ్ కాళేశ్వరం. ఫస్ట్ ఛత్తీస్గఢ్ పవర్ది ఏం సెట్ బ్యాక్ అయింది? జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈవెన్ కేసీఆర్ గారిని పిలువకంటే ముందే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు వారిని జరిపేసింది కదా. దట్ వాజ్ అ బిగ్ సెట్ బ్యాక్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఆయన చేయటం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అది అయిన తర్వాత ఇవాళ మనం పవర్ కమిషన్ గురించి అసలు మాట్లాడుతున్నామా? అసలు మర్చిపోయారు. అసలు పవర్ కమిషన్ ఒక ఇష్యూ అయిందని చెప్పి. అది ఇంకోటి అగ్రిమెంట్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో వై కేసీఆర్ గారు ఎందుకు మిస్టేక్ ఉంటారు? ఆ గవర్నమెంట్, ఆ ముఖ్యమంత్రి కూడా ఉంటాడు కదా. మరి అవినీతి జరిగిందంటే రెండు వైపులు ఉంటుంది. అవును, ఇచ్చే వాళ్ళు ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటారు, రెండు వైపులు ఉండాలి. కానీ లేదు, స్టోరీ నడిపించిన గోల్ పోస్ట్ షిఫ్ట్ టు కాళేశ్వరం. కాళేశ్వరంలో కూడా ఇవాళ వచ్చే కాళేశ్వరం అంటున్నారు, వాళ్ళు కూలేశ్వరం అంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు కదా. చూడండి, ఇప్పుడు మీ ఇల్లు ఉన్నది, మీరు మంచి ఒక 2 అంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. మీ 2 అంతస్తుల ఇల్లు కట్టుకుంటే జనరలీ మనం రోజు ఇల్లు ఎందుకు ఊడుస్తామండి? రోజు ఇల్లు శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం? కట్టేసినాం కదా, అయిపోయింది కదా, పని వదిలేమా? ఎవ్రీ టైమ్ వీ డూ మెయింటెనెన్స్. ఇల్లు బూజు పట్టినా మనం, ఎందుకంటే దాని తర్వాత టర్మైట్స్ వస్తాయి, చెదలు పడతాయి, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్. ఇవాళ ఏమైపోయింది? ఒక క్రాక్ అయిందండి. ఎన్నో ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్ కూడా ఈ దేశంలో అసలు ఏమి ఇన్సిడెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ లేవు. ఎవ్రీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడైనా కట్టిన తర్వాత అయినా ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఆఖరికి వాళ్ళ జూరాల కూడా ఆ రోప్ తెగింది, అది క్వాలిటీ మంచిగా లేదు ఇదని కాదు కదా, మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ క్రాక్ జరగగానే చేయాల్సిన బాధ్యత ఏంటి? దాన్ని రిపేర్స్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఎన్డీఎస్ఏ ఆల్సో హెస్ సెడ్. ఎన్డీఎస్ఏ కూడా పూర్తి టెస్టులు అవేం, సాయిల్ టెస్టింగ్ అవేం చేయలేదు. కానీ దాన్ని పట్టుకొని ఇవాళ కూలేశ్వరం అనే స్టేజ్కి వెళ్ళిపోయినండి. ఒక్క క్రాక్ అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిది? ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, స్టోరేజ్ కెపాసిటీ ఏంటిది? 141 TMC. మీరు తెచ్చిన ప్రాణహిత చేవెళ్ళ 18 TMC విచ్ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ అప్రూవల్స్. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కదా. కాంగ్రెస్ ఉన్నా కూడా, అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్, బట్ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. జాతీయ హోదా కాదు, కనీసం అప్రూవల్స్ కూడా తేలేకపోయారు. తుంగతుర్తి వరకు వెళ్తే అండి మీకు డిఫరెంట్ స్టేజెస్లో కొండపోచమ్మ కానివ్వండి, రంగనాయక కానివ్వండి, అన్నపూర్ణ కానివ్వండి, సరస్వతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ని స్టేజెస్లో మనం ఇవాళ చేసుకున్నాం. కానీ ఎంత దరిద్రము అంటే, మనకు ఒక ప్రభుత్వం ఉండి, గత ప్రభుత్వం కట్టింది కదా ఈ ప్రాజెక్ట్ని కూలేశ్వరం అని రోజు మీరు కూలిపోవాలని మీరు కోరుకుంటున్నారు అంటే ఎవరికండి తప్పేం జరుగుతుంది చెప్పండి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, అయినరు. ఉద్యమం చేసిర్రు, రాష్ట్రం కావాలనుకున్నారు, రాష్ట్రం కూడా దక్కించుకున్నారు. హీ సక్సెస్ఫుల్. ఆయన చేయాల్సిన పని చరిత్రలో మీరు బురద పెట్టినంత మాత్రాన చరిత్రలో ఆయన పేరుని మీరు తుడిపేయలేరు. కానీ నష్టం చేసేది ఎవరికి తెలుసా? రైతులకు నష్టం చేస్తారు, తాగునీళ్ళు నష్టం చేస్తారు. అది కూలిపోతే ఏమవుతుంది? మీతో చాతన అవుతుందా? మీరు కట్టిర్రా ప్రాజెక్ట్ ఒక్కటన్నా? మీరు కట్టలేదు. మీరు ఏమన్నా అంటే మీరు నాగార్జున సాగర్ పేరెత్తుతారు. అది కూడా ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న రాజుల టైం నుంచి 50s నుంచి, దానికంటే ముందు 47 కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ అక్కడ పైలాన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారు అక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాగార్జున సాగర్ ఒక కీలకమైన టాపిక్ కదా. కుడికాల వచ్చేసి ఆంధ్రాకి ఇచ్చేసి ఎడమకాల మొత్తం అంతా తెలంగాణకి చెప్పి అదొక టాపిక్ కూడా. ఇవాళ చూడండి, తెలంగాణ నీళ్ళ విషయం మీద మీరు అంతా అబద్ధాలు చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తూ మీరు అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారంట. అందుకే అది టెంపరీ అని 1 year కోసం అనేది కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే ట్రిబ్యునల్స్ అప్పటి వరకు కూడా తీర్పు ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇవాళ కూడా మీరు కొట్లాడకుండా, అటు కేంద్రం మీద కూడా కొట్లాడకుండా, ఏపీతో కూడా కొట్లాడకుండా మీరు అన్యాయం చేస్తారు. ఎవరైనా నమ్ముతారా అండి? ఇవాళ కేసీఆర్ గారు మనకు నీళ్లు, మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, నీటి ఇబ్బందులు లేని పరిస్థితి, విద్యుత్ ఇబ్బందులు లేని పరిస్థితి. సో ఇవన్నీ డైవర్షన్స్లో భాగంగా ఇప్పుడు
లేటెస్ట్ డైవర్షన్ ఇస్ ఈ ఫోన్ ట్యాపింగ్. సబ్జెక్ట్ ఏం లేదు. కాళేశ్వరంని కూలేశ్వరం అన్నా, లేకపోతే ప్రాజెక్ట్ వ్యయం ఎంతో తెలియకుండానే దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి అంటూ సెల్ఫ్ డిఫెన్స్లో సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా క్రిషాంక్ గారు, కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ పక్కగా ఇరుక్కుంటారు అనేటువంటి వాదనలో నిజం ఉందా? ఆ భయం బీఆర్ఎస్లో ఉందా? అట్లుంటే ఇవాళ ఈ దేశంలో మాజీ ప్రధానమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా మరి జైల్లోనే ఉండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే రాంగ్ అయితే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ పనులు చేస్తారండి. ఎస్ఆర్ఎస్పి మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో అది మొత్తం కూడా పడవబడ్డ పరిస్థితి అని కూడా న్యూస్లో వచ్చినాయి కదా. అవును, దాన్ని మళ్ళీ మనము రీస్టెబిలైజ్ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న పని అది కాంగ్రెస్ వాళ్ళు కట్టించారు. ఆ ఎస్ఆర్ఎస్పి అట్లనే ఉండిపోని జంగుబట్టని తుప్పుబట్టని అని కేసీఆర్ గారు అనుకున్నారా? కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టింది ఏదైనా కూడా అది ఖరాబ్ అయిపోవాలి, దాన్ని అసలు మనం మెయింటైన్ చేయొద్దు అని అనుకుంటారా? గాంధీ హాస్పిటల్ డెఫినెట్గా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో దాన్ని కట్టిర్రు, జైల్ని షిఫ్ట్ చేసి. అది లేదు అట్లాంటిది అది మంచిది కాదు, అది వదిలేసేయాలి, మనం దాన్ని అక్కడికే వదిలేసేయాలని అనుకుంటారా? కాదు, ఎక్స్టెన్షన్స్ అయినాయండి. అందులో నిమ్స్లో ఎక్స్టెన్షన్స్ అయినాయండి, ఇంకొక ఫ్లోర్లు కట్టడాలు, దాన్ని ఇంకేం బెటర్ చేయగలుగుతాం. వాట్ క్యాన్ వీ డూ బెటర్ టు దట్? మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అనేది ఉండాలి ఆలోచన. అది కాకుండా నేను అది ఎప్పుడు నాశనం అయిపోతుందా, నాశనం అయిపోతే నేను ఆ ప్రభుత్వాన్ని తప్పుపడతానా అని అంటే కాదు కదా. రాజీవ్ ఆరోగ్యశ్రీ, మీరు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినరు. ఆ ఆరోగ్యశ్రీ అసెంబ్లీలో నిలబడి ఇది మంచిది అని కేసీఆర్ గారు చెప్పుకుంటూ దాన్ని ఇంకేమేమి డిసీజెస్ చేయగలుగుతాను, నేను ఇందులో ఏమేమి డిసీజెస్ని యాడ్ చేయగలుగుతాను, ఏం లేదనేది అందులో బెటర్మెంట్ తీసుకొని వచ్చాను. సో అట్లా కాంట్రిబ్యూట్ చేయాలి. హైదరాబాద్కి కాంట్రిబ్యూట్ చేసినందుకే, అందుకే కేటీఆర్ గారు కూడా అన్నారు, పాత ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ చేశారు. వాట్ వీ డిడ్ ఇస్ కాంట్రిబ్యూటెడ్, ఇంకెక్కువ కాంట్రిబ్యూట్ చేసినాం. మేము స్పీడ్గా ఎన్ని ఫ్లైఓవర్లు చేయాలి, ఎస్ఆర్డిపి చేయాలి, కానీ వాళ్ళు అస్సలు ఏం చేయలేదు అని ఏనాడు నాకు తెలుసు అనలేదు. కానీ ఇవాళ అండ్ నాశనం చేసిండ్రు. ఆ పాయింట్లో ఇవాళ చూడండి, నాశనమే చేసారు. 10 సంవత్సరాల పాలన మొత్తమే నాశనము అని అంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఈ నెగేషన్తోని మీరు ఎంతసేపు నెగేషన్తో పోతూ ఉంటే మీరు వీళ్ళను తప్పుగా ఆ భాష అండి ఎన్నోసార్లు కూడా చెప్పినాను మేము, బిల్లారంగా అని మాట్లాడడం. బిల్లారంగా ఏ ఆఫెన్సెస్లో అండి? రేప్ అండ్ మర్డర్. అవును, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని వాళ్ళు, రేవంత్ రెడ్డి గారన్నా అన్నిసార్లు ఎన్నికలు గెలిచినరో లేదో నాకు తెలియదు నంబర్స్, కానీ వీళ్ళిద్దరు అన్నిసార్లు గెలిచారు. ఆయనకంటే డబుల్ గెలిచారు ఎలక్షన్స్, రైట్? అవును. ఏనాడు ఇవాళ వరకు కూడా ఒక ఎన్నిక ఓడిపోలేదు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని బిల్లారంగా అని రేపిస్ట్ మర్డర్లకు నువ్వు మాట్లాడవచ్చా ముఖ్యమంత్రిగా? నాకు అనాలని లేదు, కానీ కేసీఆర్ గారిని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అంటాడు. నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలండి రేవంత్ రెడ్డి గారికి? నాకు ఒకటి చెప్పండి. మమ్మల్ని అంటారు మీరు భాష ఇది అదని అంటారు. మేము చాలా, నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు విజయ్ గారు. ఒక్కసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ వేదికల్లో నువ్వు బిల్లారంగా అని ఒక రేపిస్ట్ మర్డర్లను ఉద్దేశిస్తూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు ప్రతిసారి ఓటములు లేని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నువ్వు అంటావు. కేసీఆర్ గారు లాంటి సీనియర్, నీకంటే చాలా సీనియర్ పాలిటిక్స్లో అండ్ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి, అండ్ అన్డౌటెడ్లీ నువ్వే చెప్పినావు నీ ఇంటర్వ్యూస్లో రేవంత్ రెడ్డి దట్ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఒక ఇంటర్నేషనల్ రేపిస్ట్, విమెన్ అబ్యూజర్ చార్ల్స్ శోభరాజ్ అని నువ్వు అనొచ్చునా? నువ్వు ఇట్లా అంటూ ఉంటే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పండి? ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి అనటం ముమ్మాటికి తప్పే. బిఫోర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అంటాం తప్పే. కానీ ఈరోజు మీడియా మిమ్మల్ని డిఫేమ్ చేస్తోంది, కేటీఆర్ని డిఫేమ్ చేస్తోంది అనేటువంటి దాడి పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అండ్ బైఎస్ఎంవే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క అనటం ఎంతవరకు సమంజసం? అది ఎట్లా ఒప్పుకోవాలి? టాలరెన్స్ ఎక్కడ అండి? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఏమంటున్నారంటే కొన్ని థంబ్నెయిల్స్ వచ్చినాయి, మౌనం అంగీకారమేనా, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు ఇది అదని అంటున్నారు కదా. మహా టీవీ పెట్టినటువంటి థంబ్నెయిల్స్ ని ఎవరు ఒప్పుకోరు. ఒకళ్ళు ఒప్పుకుంటే నేను ఒక ఛానల్లో కూర్చున్నా, మహా న్యూసే కాదు, మేము సైలెంట్ ఉన్నామని అంటున్నారు. మేము సైలెంట్ ఉన్నామని అంటున్నారు. ఇవాళ మేము మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఏమంటారు? కేసీఆర్ గారు కూడా అప్పుడు భాష మాట్లాడారు. ఉద్యమము, తెలంగాణ ఉద్యమము, ద తెలంగాణ నీడ్. చూడండి, రేవంత్ రెడ్డి గారిది పొలిటికల్ నీడ్, ఇప్పుడు జరుగుతున్నది పొలిటికల్ నీడ్. తెలంగాణ నీడ్ అనేది అది వేరే కదండి.
తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్ర బిర్యానీ తెలంగాణ వాళ్ళు అంటారు, ఇట్లా అంటారా ఆంధ్ర పెండ బిర్యానీ ఇది ఆంధ్ర, అప్పుడు రుద్దబడ్డదండి ఇక్కడ. మన మీద ఫుడ్ రుద్దబడ్డది, మన మీద లాంగ్వేజ్ రుద్దబడ్డది. ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇది నేనేదో పొలిటికల్గానో బీఆర్ఎస్ కాదు. ఐ హ్యావ్ బీన్ యాజ్ అ తెలంగాణ సిటిజన్. మనం అందరం ఒకసారి ఆలోచించుకుంటే వీఆర్ బుల్డోజ్డ్ విత్ కల్చర్. ఒక్కొక్కటి మనం కొట్లాడుకుంటూ వచ్చినాం. బతుకమ్మ కోసం మనం పర్మిషన్ హైకోర్టుకు పోయినామండి. హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఇవాళ ఏ కవిత గారిని అయితే అటాక్ చేస్తుంటారో రకరకాలు అంటారో ఆమెకి డెఫినెట్గా మనం కితాబ్ ఇవ్వాలి. ఎందుకంటే హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని మనం మహానగరంలో చేసుకునే పరిస్థితి ఒక బతుకమ్మ పండుగకు. అప్పటి వరకు అది స్టేట్ పండుగ కూడా కాదు, బోనాలు స్టేట్ పండుగ కూడా కాదు. మనం నిజంగా కూడా తాగుబోతులుగా ఇవాళ ఎందుకు కేసీఆర్ గారిని కాదు టార్గెట్, తెలంగాణ అంటే తాగుబోతుల తెలంగాణ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వేరే ఏ స్టేట్ లో ఎవరు తాగరు అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు తాగరు అన్నట్టు, వైన్ షాప్స్ లేనట్టు తాగనట్టు. కానీ ఏంటంటే తెలంగాణ అంటే వీళ్ళ తాగుడు కల్చర్. టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్, ఒక విషయం ఖచ్చితంగా ఆన్ రికార్డ్ చెప్పుకోవాలి కిషన్ గారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్ర వ్యక్తులను, కొంతమంది వ్యక్తులని, కొంతమందిని కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత, స్వరాష్ట్రం వచ్చిన దాకా, స్వపరిపాలన వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర ప్రాంత వ్యక్తులని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ది, కేసీఆర్. అన్డౌటెడ్లీ ఒకవేళ గనక ఎవరైనా కూడా దీనికి సాక్ష్యం కావాలంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్ర పీపుల్ అడిగితే చెప్తారు వాళ్ళు. 100%. దట్స్ వై మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి చావు దెబ్బ కొట్టినా కూడా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రము కాంగ్రెస్కి ఎక్కడ కూడా ఒక సీటు రాలేదు. అది మాకు శాపమైందా అని కూడా మనం ఒక సెకండ్ ఆలోచించాలి. ఎందుకని అందరూ మనవాళ్ళు అని అనుకోవడం, తెలంగాణ ముందుకు పోవాలి, తెలంగాణ షుడ్ బి ద టాప్ డెస్టినేషన్ టు ఆల్ ఇండియన్స్, టు గ్లోబల్ ఆంట్రప్రెనర్స్ ఆల్సో అని అనుకోవడం తప్పైందా అనేది కూడా. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళేమో అగో చూసిర్రా మీరు ఆంధ్ర ఇది అది అంత వదిలేసిండ్రు అని ఇట్లా చూడండి. ఒరిజినల్ తెలంగాణ పీపుల్ లో ఈ విమర్శ బీఆర్ఎస్ పైన ఉంది, అసంతృప్తి దానిపైన ఉంది, నో డౌట్. అది మీరు రీచెక్ కూడా చేసుకోవాలి. అలా అని చెప్పి ఆంధ్ర పీపుల్ పై కత్తి కట్టమని కాదులే, కానీ ఈ అసంతృప్తికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. తెలంగాణ ఇజం మీద కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేరు. అది డెఫినెట్లీ ఇంటాక్ట్ ఉంది. కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా పరిపాలనలో బాధ్యత ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళే. మనం ఈ తెలంగాణ ఆంధ్ర స్పెక్ట్రమ్ నుంచి బయటికి వెళ్తే ఇలా బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయండి. నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు, మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేసిరాడు. రాహుల్ గాంధీ నువ్వు బీహార్ ఎన్నికలకు వచ్చే ముందు ఫస్ట్ మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన స్టాండ్ మాకు చెప్పు. బీహార్ వాళ్ళ డిఎన్ఏ కేవలం లేబర్ పని చేసే డిఎన్ఏనే, వాళ్ళు బ్యూరోక్రాట్స్గా కాదు, వాళ్ళు ఒట్టి లేబర్ పనే చేయాలి. అట్లాంటి వాళ్ళను కేసీఆర్ అంతా మొత్తం జమ చేసి పెట్టుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు. లూజ్ టాక్ కదా ఇది రేవంత్ రెడ్డి గారు. అవును, లూజ్ టాకే కదా ఇదే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూని ఒకానొక పాడ్కాస్ట్లో ప్రశాంత్ కిషోర్ రేజ్ చేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే యాక్చువల్గా నేను రీసెంట్గా కదా చూశాను. బీహార్ని రాహుల్ గాంధీ ఏమో బీహార్ని ఇంత కీర్తిస్తాడు, వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఇంత దారుణంగా విమర్శిస్తాడు అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత తెలంగాణ వాదో అంత ఈ దేశాన్ని ప్రేమించే బిడ్డ కాబట్టి కోవిడ్ సమయంలో అరే దే ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ అని అన్నారు. బీహార్ నుంచి మైగ్రేషన్ వర్కర్స్ ఎవరన్నా వచ్చినా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా మనం కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టు గుర్తు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు, బాంబే, మిగతా ప్రాంతాలకు పోయినప్పుడు మన వాళ్ళు ఎట్లా చూసుకుంటారో అది మన బాధ్యత కూడా అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు మనం వెళ్ళినప్పుడు మనం అదే విధంగా గౌరవంగా చూసుకోవాలి. మిస్సింగ్ ల్యాండ్ ఇక్కడికి వచ్చింది కదా మనం మిస్బిహేవ్ చేస్తామను, లేకుంటే బీహార్ వాళ్ళు వచ్చిరు కదా అని వాళ్ళని తిడతామను అధికారులు. ఇలా మాకు అనాలని లేదు, మీ ఆ స్క్రూటినీ పనిలో లేము మేము. ఏ స్టేట్ వాళ్ళు మీ దగ్గర ఏ అడ్వైజర్గా ఉన్నారు, మీ ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారిది ఇక్కడ, ఇట్లా రకరకాల పేర్లు తీయాలని లేదు. కానీ ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారు తీరు మార్చుకోవాలి. మీరు అన్నట్టే తెలంగాణ ఉద్యమం ఇవాళ ఏమన్నా కూడా కేసీఆర్ గారి నేర్పించారు మా భాషకు, ఆ భాషకి ఈ భాషకి తేడా ఉందండి. 100% తేడా. ఆ భాష అందరం నాన్ పొలిటికల్గా ఆ రోజు నేను 2009 కంటే ముందు ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్, నో వేర్, ఎక్కడా లేను నేను, ఏ పాలిటిక్స్లో నేను. కానీ అదే ఇన్స్పైర్ చేసి వారు దీక్ష కూర్చుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఈ తెలంగాణ మనకు రావాలి అని అందరు బయటకు వచ్చింది. నేను ఒక్కని కాదు, డెఫినెట్గా మీరు ఎంతో మంది మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరం వచ్చినాం. ఆ అగ్రెషనే కదా మనల్ని ఇన్స్పైర్ చేసింది. ఎగ్జాక్ట్లీ.
నేర్చుకున్న పాటలు కానివ్వండి, ఆ మాటలు కానివ్వండి, ఆ తేడాలు కానివ్వండి, రికార్డింగ్ డాన్స్లు అక్కడ, బతుకమ్మలు ఇక్కడ. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, ద కల్చరల్ డిఫరెన్స్. మనం అది మాట్లాడుకున్నాం. పులావులు అక్కడ, బిర్యానీలు ఇక్కడ. ఆ డిఫరెన్స్ ఇవాళ కూడా ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ ఉన్నాయి, అవన్నీ వచ్చినాయి. దేర్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ ద బిర్యానీ, వాట్ ఈస్ ద బిలావ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే రెస్పెక్ట్ చేస్తున్నాం. గ్లోబలీ ఎవరన్నా రండి, డూ బిజినెస్ హియర్, మా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. మనం అట్లున్నాం. కానీ ఇవాళ రాజకీయంగా మనము ఏదైతే వైషమ్యాలు చేసి ఈ విధంగా ఇది మాట్లాడుతున్నారో, ఈ స్లాండర్ ఏదైతే చేస్తున్నారో, ఎందుకు స్లాటర్ హౌసెస్ అని అన్నాను అంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే లీక్స్ బేస్డ్గా మీరు అట్లా ప్రవర్తిస్తే మీ శాంక్టిటీ పోతుంది. ఇవాళ గ్యాప్ వచ్చేసింది. ఇవాళ యాజ్ అ స్పోక్స్ పర్సన్గా నాకు ఐ సీరియస్లీ డు నాట్ వాంట్ టు గో అండ్ పార్టిసిపేట్ ఇన్ మహా న్యూస్ డిబేట్స్. ఆ సిచ్యువేషన్ రావద్దు కదా ఒక పొలిటీషియన్కి, ఒక న్యూస్ ఛానల్, మీడియా హౌస్కి. ఆ గ్యాప్ రావద్దు కదా. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నేతలు ఆంధ్ర తెలంగాణ మధ్య వైషమ్యాలు పెంచడానికి చాలా కృషి చేస్తూ ఉండొచ్చు. కానీ క్రిషాంక్ గారు, టు బీ ఫ్రాంక్, మనం ఆన్ రికార్డ్ ఒప్పుకోవాల్సింది, తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ కలిసి ఉంటున్నారు. డెఫినెట్గా అండి, అది చాలా గొప్ప పరిణామం. అది డెఫినెట్గా అండి. మనకిప్పుడు అక్కడ సంక్రాంతి అయినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్లో కోడి పుంజులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒట్టి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని కాదు, మన వాళ్ళు కూడా ఎంతో మంది అక్కడ పోయి పర్టికులర్గా ఇన్వైట్ కదా. ఇక్కడ మన దగ్గర ఇంత సంబరాలు అయితే ఇన్వైట్ అయినప్పుడు మనం తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ డివైడ్ ప్రజల్లో ఎప్పుడు ఆ డివైడ్ లేదు, దాన్ని ఎట్లాగో కూడా అట్లాంటిది ఇన్స్టిగేట్ కూడా చేయలేదు. కానీ ద అల్టిమేట్ ఫైట్ వాజ్ విత్ ద పొలిటీషియన్స్, అల్టిమేట్ ఫైట్ వాజ్ విత్ ద పాలసీస్. ఎగ్జాక్ట్లీ. ఆ పాలసీస్ అనేటివి ఉండే. కానీ ఏనాడు కూడా ఇప్పుడు ఇక్కడ ఛానల్ పెట్టుకొని ఇట్లా అటాక్ చేయాలి, ఇలా మీకు అంత ఇబ్బంది ఉంటే మూవ్ ఆన్ అని కూడా అంటున్నారు చాలామంది. ఇప్పుడు పాపం వాళ్ళంతా ఇక్కడ ఏదో తెలంగాణలో ఏదో జరిగిపోయింది, అసలు లా అండ్ ఆర్డర్ లేదంటే మరి పెట్టేసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ల్యాండ్ ఇస్తారు కావచ్చు, అక్కడనే పెట్టేసుకోండి. ఇక్కడ ఉండి మీరు ఎంతసేపు నెగిటివ్గా నడిపిస్తాము, ఎంతసేపు మీడియా అనేది 100% ఇట్ ఈస్ అ ఫోర్త్ పిల్లర్. కానీ ఆ ఫోర్త్ పిల్లర్ ముసుగులో మీరు అది నడిపిస్తాను ఇట్లాంటి ఐ డోంట్ వాంట్ టు యూజ్ దోస్ వర్డ్స్. సోషల్ మీడియాలో యూజ్ చేసే వర్డ్స్ ప్రెస్టిట్యూట్స్ ఇవి అవి అని మస్తు మంది మాట్లాడుతున్నారు. ఆ వర్డ్స్ యూజ్ చేయాలని లేదు, బికాజ్ ఐఎమ్ అల్టిమేట్లీ టాకింగ్ అబౌట్ ద సేమ్ ప్రొఫెషన్ విచ్ ఐవ్ స్టడీడ్. కానీ దిగజారుస్తూ ఉంటే ఏం సమాధానం చెప్తామండి? పొలిటీషియన్స్ని మీరు ఖండించండి, పొలిటీషియన్స్ని యూ టాక్ అబౌట్ దెమ్, మీరు డిబేట్స్ పెడతారు, జడ్జ్ చేస్తారు అండ్ ఆల్ దట్, బట్ హూ షుడ్ జడ్జ్ వెన్ యు ఆర్ రాంగ్? మీరు తప్పు చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి చెప్పండి?